హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో జరగబోతుంది, మనందరికి తెలుసు. ఎస్ఆర్హెచ్కి అయితే ఇంజురీ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. కొద్దిమంది ప్లేయర్స్ అయితే ఇంజురీతో బాధపడుతున్నారు. ఒక ప్లేయర్ అయితే అఫీషియల్గా ఇంజురీతో టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయాడు. సో అతడి బదులు ఇంకొక కొత్త ప్లేయర్ని అయితే కోచ్ తీసుకోవడం జరిగింది. ఇదంతా చూసే ముందు ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే ఫ్యాన్స్ అంతా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న పెద్ద అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. ఐపీఎల్ అండ్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అయితే ఉంటాయి. అండ్ కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్లో 4 విదేశీ ప్లేయర్స్ ఎవరుంటే బాగుంటుంది అనేది. సో ఎస్ఆర్హెచ్కి సరే ఇంజురీస్ అయితే కొద్దిమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్కి ఇంజురీస్ అయితే అయ్యాయి. అందులో మెయిన్ ప్లేయర్ ఎవరంటే ప్యాట్ కమిన్స్, కానీ అతను వచ్చేస్తాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా కొంచెం ఇంజురీ ఉంది. అండ్ బ్రైడన్ కార్స్ అయితే ఇంజురీతోని ఏకంగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యాడు. బ్రైడన్ కార్స్ ప్లేస్లో అలాంటి ఒక ఆల్రౌండర్, ఒక బిగ్ హిటర్ ముఖ్యంగా, ఎందుకంటే ఈ ప్లేస్ 6th or 7th ప్లేస్లో వచ్చేటువంటి ఒక బిగ్ హిటర్ 10 బాల్స్ ఆడినా కూడా ఒక 30 రన్స్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్ కోసం మనకైతే వెటోరీ చూస్తున్నాడు. ఎందుకంటే కాస్త బౌలింగ్ వేయగలగాలి, అదేవిధంగా మ్యాచ్ని ఫినిష్ చేయగలగాలి. అలాంటి ఆల్రౌండర్ కోసం అయితే కోచ్ యొక్క వేట కొనసాగింది. అండ్ అతనైతే సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఆల్రౌండర్ వియాన్ ముల్లర్ని ఎంపిక చేశాడు. సో ముల్లర్ కూడా ఒక బిగ్ హిటర్, బౌలింగ్ కంటే బ్యాటింగ్లో ఎక్కువగా రాణిస్తాడు. బౌలింగ్లో కాస్త ఎక్కువగా రన్స్ అయితే ఇస్తాడు. 1, 2 ఆర్ జస్ట్ 2-3 ఓవర్స్ కూడా అతను వేసే కెపాసిటీ ఉంది. అండ్ తనదైన రోజు వికెట్ కూడా తీస్తాడు. మంచి బౌలరే, కానీ బ్యాటింగ్లో మాత్రం అతను ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే కెపాసిటీ ఉంది. మోర్ దెన్ ఏ బ్యాటర్ అండ్ బిగ్ హిటర్. సో ఇతనైతే దింపాడు టీంలో. సో మొత్తానికైతే ఇప్పుడు మనకు లోవర్ ఆర్డర్లో ఒక ఫినిషర్, ఎస్ఆర్హెచ్కి అయితే మంచి ఫినిషర్ దొరకడని చెప్పొచ్చు. సింగిల్ హ్యాండ్గా కూడా ముల్లర్ చాలా మ్యాచ్లు గెలిపించాడు, వియాన్ ముల్లర్. సో మొత్తానికైతే ఇతనికి బిగ్ హిట్టింగ్ కెపాసిటీ ఉంది, 6 కొట్టగలడు. ఇప్పుడైతే 4 విదేశీ ప్లేయర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 3 అయితే కన్ఫర్మ్, అది పక్కా. 1 ట్రావిస్ హెడ్ అండ్ 2 హెన్రిచ్ క్లాసెన్, 3 ప్యాట్ కమిన్స్. ఇదైతే ఫిక్స్, ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఇంజురీ కనుక అంత సెట్ అయినట్లయితే. అండ్ 4వ ప్లేయర్గా అయితే ఇప్పుడు వియాన్ ముల్లర్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ విన్నర్ మెయిన్గా బ్యాటింగ్లో. అండ్ అదేవిధంగా ఆడన్ జంపా, వీళ్ళిద్దరికీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. శ్రీలంకకు సంబంధించిన కమిందు మెండిస్, ఈశాన్ మాలింగాకు చాలా తక్కువ ఛాన్సెస్. వాళ్ళకి T20 ఆడిన అనుభవం అయితే లేదు. సో మొత్తానికి అనేక లీగుల్లో ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినటువంటి వియాన్ ముల్లర్ డెఫినెట్గా ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉంటాడు. ఆడన్ జంపా అయితే అలాంటి ప్లేయర్ రాహుల్ చహార్ ఉన్నాడు కాబట్టి ఆడన్ జంపా వైపు వెళ్ళకపోవచ్చు స్టార్టింగ్లో. సో మొత్తానికి వియాన్ ముల్లర్ మంచి కెపాసిటీ ఉన్న ప్లేయర్, బౌలింగ్ కన్నా బ్యాటింగ్లో సో ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ అండ్ బిగ్ హిటర్, చాలా మంచి హిట్స్ కొడతాడు. నేను కంప్లీట్గా తన ఆటను కొన్ని లీగ్స్లో నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో మంచి రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో ఫైర్ ఇంకా పెరిగింది ఎస్ఆర్హెచ్కి.